హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే ఈ వీడియో కనుక చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ నెల కనుక మీకు చూసుకుంటే మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని విషయాల్లో పురోగతి కనిపించినప్పటికీ మరికొన్ని విషయాల్లో ఆలస్యం ఎదురవుతుంది. మీరు కనుక సహనం పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఉద్యోగం, వ్యాపారం ఈ రెండిట్లో కనుక చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు పని భారం కొంచెం పెరుగుతుంది, బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని విజయవంతంగా మీరు పూర్తి చేయాలి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడుల్లో మాత్రం జాగ్రత్త చాలా అవసరం. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఆర్థికంగా ఈ నెలలో మీకు స్థిరత్వం బాగా ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నా కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు మీరు తగ్గించుకుంటే చాలా మంచిది. కుటుంబం విషయంలో కనుక చూసుకుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీకు బంధువులతో మంచి అనుబంధం ఉంటుంది. దాంపత్య జీవితంలో సఖ్యత కూడా ఉంటుంది. అయితే చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించకుండా ఉంటే చాలా మంచిది. మీకు ఆరోగ్య విషయం చూసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమి ఉండవు, కానీ అలసట, జీర్ణకోశ సంబంధ సమస్యలు రావచ్చు. ఆహారంపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. విద్యార్థుల గురించి చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. చదువులో దృష్టి బాగా పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. పనులను మీరు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ నెల మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మీకు ఈ నెలలో పుట్టి మీకు కనుక ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే మీ జాతకాన్ని నాకు పంపించండి. మీ జాతకంలో నేను జన్మకుండల్ని పరిశీలించి మీకు ఉచితంగా ఒక రత్నాన్ని అందిస్తాను. ఆ రత్నం కనుక మీరు ధరించినట్టయితే మీకున్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి.